మంత్రి గారు అన్నారు మరి 30,000 కోట్ల రుణం ఎందుకు వచ్చింది అన్నారు. ఎందుకు వచ్చిందంటే మీ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ గారు ఏమనుకుంటుండంటే ₹1,00,000 రుణమాఫీ చేసిన కదా వాళ్ళంతా నాకే ఇస్తారు అనుకుంటుండు. కానీ ఆ ₹1,00,000 రుణమాఫీ అయిన వాళ్ళు కూడా మీరు అర్జెంటుగా బ్యాంకు కురుకుని 2 లక్షలు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అని చెప్పిందే రేవంత్ రెడ్డి గారు. నేను వేరే చెప్తున్నా, వీడియో చూపెట్టమంటే చూపెడతా. ఆయన వల్లనే జరిగింది అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, ఇప్పుడు ట్రైనింగ్ అన్న చక్కగా ఇవ్వాలి మీ ఎమ్మెల్యేలకు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, మీరేమో 100% రుణమాఫీ జరిగిందని మీరు చెప్తారు, వెనుకకెళ్ళి మీ ఎమ్మెల్యేలు వేసేమో నాకు 70% అయిందంటారు, బయటనేమో రైతులు చారణ కాలేదని బయట రైతులు అంటున్నారు. ఏది కరెక్టో మీరు తెలుసుకోండి. ముందు 25% అయిందా, 30 అయిందా, 40 అయిందా, 70 అయిందా, 100 అయిందా? చివరిగా అధ్యక్ష నేను ఒకటే చెప్పి ముగిస్తా అధ్యక్ష, మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. రైతు బంధు విషయంలో నేను నేపథ్యం చెప్పిన, తెలంగాణలో పెద్ద రైతు చిన్న రైతు అనే తేడా లేకుండా, ఉద్యోగస్తుడు లేదా ప్రైవేట్ ఉద్యోగి అనే వ్యత్యాసం లేకుండా, భూ యజమాని ఎవరుంటే వారికి వ్యవసాయ స్థిరీకరణ